వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు చూసి టీడీపీ ఇన్ఛార్జ్ వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో కావలి పట్టణంలోని 1వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు బుట్టి పేరయ్య, ప్రవీణ్, జాషువా, నవీన్, నాని, మాలకొండయ్య మరియు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1వ వార్డు ఇన్ఛార్జ్ పోతనబోయిన వేణు, పులి చక్రపాణి ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకర్షించిందని బుట్టి పేరయ్య తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని, అక్కడంతా కూటములో పెత్తందారులదే హవా నడుస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. నిత్యం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసే తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ముఖ్యంగా మన ప్రతాప్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. మేము ఆయనతో కలిసి నడిచేదానికి మేమైతే సిద్ధపడి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మాకు మా వార్డులో 2 కళ్ళు ఉన్నాయి. కొంతమంది అనుకోవచ్చు ఆయన వేరు ఈయన వేరని. మాకు చక్రపాణి అన్న, వేణన్న, మా యొక్క వార్డుకి వాళ్ళిద్దరూ 2 కళ్ళు. వాళ్ళిద్దరితో కలిసి ప్రతాపన్నతో నడిచేదానికి మేమందరమే కూడా ఈ రోజు వచ్చి ప్రతాపన్న గారికి మద్దతు తెలియపరచడమైనది. కావలి నియోజకవర్గంలోని 1వ వార్డులో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు, అందులో తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై, వారు ప్రతాపన్న గారు చూపిస్తున్నటువంటి మమకారంపై ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరుగుతుంది. ఇప్పుడే పేరయ్య గారి ఆధ్వర్యంలో 30 మంది ఈరోజు 1వ వార్డు నుంచి తెలుగుదేశాన్ని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇలాగనే ప్రతి ఒక్క 40 నియోజకవర్గాలు, 40 వార్డుల్లో ప్రజలు చాలా మంది కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. మునుముందు కూడా ఎంతో మంది కూడా జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ప్రతాపన్న నాయకత్వంలో పనిచేయాలని కోరికతో అందరూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఇదే ముందుకు పోవాలని, ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా ఈ రాష్ట్రానికి పంపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈరోజు చాలా సంతోషం. మన 1వ వార్డు నుంచి మన ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు మన 1వ వార్డు నుంచి ఈరోజు 30 మంది చేరడం ఎంతో సంతోషంగా ఉంది. పేరయ్య కూడా కష్టపడే వ్యక్తి. ప్రతి ఒక్కరూ కూడా వార్డులో అందరం కష్టపడి 3వసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించుకొని మంత్రిగా చూడాలనేది మా అందరి కోరిక. మాకెంతో వార్డుకి చాలా సహకరించారు. వార్డులో ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా పలకరించే వ్యక్తి, మనకు అండగా ఉండే వ్యక్తిని మళ్ళా 3వసారి గెలిపించుకోవాలనే కోరికతోటి వీళ్ళందరూ కూడా మా వెంట నడవడం ఎంతో సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లి మంచి మెజార్టీ 1వ వార్డు అంటే అంతకుముందు తెలుగుదేశం అనేది ఉండింది, అది పోగొట్టుకున్నారు. ఈరోజు వైసీపీ 1వ వార్డుకి అడ్డాగా చేసేందుకు ఎంత దూరమైన ప్రయాణం చేస్తున్నా